హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. విజయానికి విజయ రహస్యాలు. మీ రోజుని మంచి మార్గంలో మొదలుపెట్టండి. ప్రక్క దిగేలోపు ఒక చిన్న ప్రార్థనని చేసుకోండి, లేదా ఇంకో రోజుని మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలపండి. ఆ రోజు చూడబోయే సాధించబోయే మంచి పనులను ఒక్కసారి తలుచుకోండి. నా జీవితంలో ఈ రోజుని అతి ముఖ్యమైన రోజుగా భావిస్తాను. దాన్ని ఆనందంతో, విజయంతో, ఉత్సాహంతో నింపుతాను అని ప్రయత్నపూర్వకంగా అనుకోండి. మీరు నమ్మితే అది అయి తీరుతుంది. కాలపరిమితి లేని విజయ రహస్యం ఏమిటంటే, ఏ రోజుకు ఆ రోజు ఇవాళ జీవితంలో ఆఖరి రోజు అన్నట్లు గడపడమే. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు, ఒక అడుగు ఇంకొంచెం కష్టంగా వేస్తూనే ఉండాలి. జీవితం అనే క్రీడారంగంలో విజేతలు వాళ్ళ నిగూఢ శక్తిని పెంచుకుంటూనే ఉంటారు. మీకు భయం వేసే పనులను చేయండి. చావు భయం అందరికీ ఉండేదే. విజేతలు వాళ్ళకి కొన్ని పనులు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తారు. అలా చేస్తే వాళ్ళకి గుండె ధైర్యం, దృఢ సంకల్పం ఎక్కువ ఉన్నట్లు. మీ లోటుపాట్లని ధైర్యంగా ఎదుర్కోండి. ఎన్నాళ్ళగానో దాటవేస్తున్న పనులను చేయండి. ఇన్నాళ్ళు రాయటానికి బద్దగించిన కృతజ్ఞతాపత్రమో ఉత్తరమో రాయండి. మీ క్రమశిక్షణ కండరాలని వాడితే అవి మీ రోజును ఇంకా తృప్తిగా, ఇంకా సమర్థవంతంగా, ఇంకా శక్తివంతంగా చేస్తాయి. జీవితంలో అత్యున్నత స్థానాల్ని పొందిన వాళ్ళందరూ సాధారణంగా పెంచుకునే ఒక మంచి లక్షణం ఆశాభావం. మనిషి ఆశాజీవి కాకపోతే జీవితంలో సారమే ఉండదు. అడుగడుగున అవరోధాలే కనిపిస్తాయి. అందుకని ఆశాభావం తప్పకుండా పెంచుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళలో, మీరు ఆరాధించే వాళ్ళలో 7 మంచి లక్షణాలను ఏరి వాటిని ఒక కాగితం మీద రాసి ఇవాళ మీ మంచం పక్కన అంటించుకోండి. తర్వాత ప్రతి ఉదయం మీరు లేవగానే మీరు ఆ రోజు అలవర్చుకోవాలనుకున్న ఒక మంచి లక్షణం మీద మీ దృష్టిని నిలపండి. ఒక వారం గడిచేసరికి మీలో కొన్ని చిన్న చిన్న మార్పులు మీరే గమనిస్తారు. నెల తిరిగేసరికి ఆ లక్షణాలు మీలో నిబిడీకృతమైపోతాయి. 2 నెలల తర్వాత ఆ మంచి లక్షణాలను మీరు పుణికి పుచ్చుకున్న వారవుతారు. మీకెంత మందితో పరిచయం ఉంటే మీకు అన్ని రకాల పేరు ప్రతిష్టలు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మీ గురించి ఒక్కొక్కళ్ళ ఆలోచిస్తారు కాబట్టి. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది మీ నడవడికని. మీ ప్రవర్తన మీద పూర్తి హక్కు మీకే ఉంది. అందుకని మీ సత్ప్రవర్తనని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మీ ప్రవర్తన దృఢంగా, నిశ్చలంగా ఉందో అప్పుడే సానుకూల ఆలోచనలన్నీ దాని వెన్నంటే వస్తాయి. మిమ్మల్ని ఒక నారింజ పండుగా భావించుకోండి. దాన్ని పిండితే దానిలో ఉన్నదే బయటకు వస్తుంది. అలాగే మీ మనస్సుని మీరు ప్రశాంత, సానుకూల ఆలోచనలతో నింపి దానికి శక్తి, ధైర్యం, జాలి, దయ లాంటి లక్షణాలను అందిస్తే ఎవరైనా మిమ్మల్ని పిండినప్పుడు మీలోంచి ఈ లక్షణాలున్న జ్యూస్ బయటకు వస్తుంది. శాశ్వతమైన ప్రపంచంలో మన జీవితం అశాశ్వతం. అనంత విశ్వంలో మనం కేవలం ఒక నీటి బిందువు మాత్రమే. మనతో ఏమీ తీసుకెళ్ళలేము. అంటే మన జీవిత పరమావధి ఎదుటివారికి ఇవ్వటంలోనూ, వాళ్ళకి సేవ చేయటంలోనూ ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. పొద్దున లేవగానే ఈ మంత్రాన్ని పదే పదే జపించండి. నేను తోటివారికి ఇవాళ సేవ చేస్తాను. తోటివారి గురించి పాటుపడతాను. తోటివారితో దయగా ఉంటాను. సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి పాటుపడబోయ్ అన్న సూత్రం ప్రకారం జీవిస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు పనిచేసే చోట మీకు కొత్త ఆలోచనలు వస్తాయని అందరూ గుర్తించేలా చేయండి. వచ్చే వారం కూర్చొని మీ సూపర్వైజర్కి 10 సూచనలు రాయండి. చేస్తున్న పనిని ఇంకా ఎలా బాగా చేయొచ్చో, మీరున్న ఆఫీస్ని ఇంకా బాగా ఎలా మలచవచ్చో సూచించండి. మీరు ఒక అద్భుత సలహాదారుడని, ఏ పని ఇచ్చినా ఉత్సాహంగా, ఉల్లాసంగా చేస్తారని అందరూ అనుకునేలా చేయండి. మిమ్మల్ని చూసి మీరే నవ్వుకోగలగాలి. మీ మనసు కిటికీలు తెరిచి ఉంచాలి. ఒక రోజంతా నేను అన్న మాట వాడకుండా ప్రయత్నించి చూడండి. ఎదుటి వాళ్ళ మీద దృష్టి సారించండి. వాళ్ళేం చెబుతున్నారో వినండి. దానివల్ల ఎన్నో అద్భుత కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంచి స్నేహితుడన్న బిరుదు కొట్టేస్తారు. రోజుకి 1 గంట ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. ఎవరైనా సూటిగా ప్రశ్న వేస్తే మాత్రం జవాబు చెప్పండి. అది కూడా సూటిగా, కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా చెప్పండి. మనం సాధారణంగా ఏవేవో విషయాలు మాట్లాడేస్తాం, చెప్పిందే చేస్తాం. తూర్పు దేశాలు ఈ పద్ధతి పాటించటం వల్ల మీ ఆత్మబలం పెరగటమే కాక మీ ఆలోచన శక్తి స్పష్టంగా, మీ భాష టూకీగా మారుతుంది. ఇవి సమర్థవంత మాట తీరుకి ముఖ్య లక్షణాలు. థ్యాంక్ యూ.